ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. పురపాలక సంస్కరణ, సంగారెడ్డిలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం. సంగారెడ్డి పట్టణంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పురపాలక సంస్కరణ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12, 2026 వరకు కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా మరియు పురపాలక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల మెరుగుదల, పచ్చదనం పెంపు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ, ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం, రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, తాగునీటి సరఫరా బలోపేతం చేయడం వంటి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో పట్టణాన్ని మరింత శుభ్రంగా మరియు అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు మనకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 99 రోజుల ప్రణాళిక అనేది అదొక మంచి ఆయుధంగా మనం భావించాల్సి ఉంటుంది. నీకు కావాల్సిన మెన్ కానీ మిషనరీస్ కానీ ఈ నెక్స్ట్ మీటింగ్లో, రేపు జరగబోయే మీటింగ్లో గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన మనం పెట్టేసుకొని అక్కడ నుండి మనకు కావాల్సిన మెటీరియల్ కానీ మెన్ కానీ అన్నీ తీసుకొని వార్డ్ కౌన్సిలర్ అధ్యక్షతన ఆయా వార్డులలో ఈ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఫైల్ క్లియరెన్స్. దాదాపు 1 మంత్ నుంచి పెండెన్సీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వివిధ సెక్షన్ హెడ్స్, ఇక్కడ ఉన్నారు అందరు సెక్షన్ హెడ్స్, వారి యొక్క సెక్షన్లలో ఏదైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియట్గా క్లియర్ చేయాలి, పబ్లిక్ సర్వీస్ అందించాలనేది ఈ ముఖ్యమైన ఉద్దేశం. సో నేను ఆల్రెడీ సెక్షన్ హెడ్స్ కూడా ఇన్స్ట్రక్షన్ చేశాను. 1 మంత్ ఏబో పెండింగ్ ఫైల్స్ ఏ కారణం చేతనైనా కానీ, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏది ఉన్నా విత్ రిమార్క్స్తో రాసి ఆ ఫైల్ అనేది క్లియర్ చేయాలి. సో మన జీరో పెండెన్సీ ఫైల్ ఉండాలి, పారిశుద్ధ్యంలో విషయంలో కూడా 100% అచీవ్మెంట్ ఉండాలి. ఈ 2 అంశాలను కన్సిడర్ చేసుకొని వార్డ్ ఆఫీసర్స్ కానీ అండ్ మిగతా ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టాఫ్, బిల్ కలెక్టర్స్ కానివ్వండి, సెక్షన్ హెడ్స్ కానివ్వండి, మిగతా శానిటేషన్ వాటర్ సప్లై అందరూ సో యాక్టివ్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో దీని యొక్క షెడ్యూల్ కూడా బ్రీఫ్గా మనకు ఇక్కడ ఉంది. గౌరవ చైర్పర్సన్ గారు కూడా దాన్ని బ్రీఫ్ చేయడానికి ఉంటారు. అంతకుముందు చైర్పర్సన్ గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని ఒకటి వినిపించేసి ఆ తర్వాత చైర్పర్సన్ గారి మెసేజ్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ. చెరువులు శుభ్రపరచడం, ఐఏసీ కార్యకలాపాలను నిర్వహించడం, వీధి నాటకాలు, ర్యాలీలు, కమ్యూనిటీ సమావేశాలు, నివాస ప్రాంతాలలో మూల విభజన, గృహ కంపోస్టింగు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల వాడకం మొదలైనవి. సంగారెడ్డి మున్సిపాలిటీలో ప్రతి శుక్రవారం డ్రై డే కార్యకలాపాలు అమలు చేయడము. వ్యర్థాలను ఆర్ట్ క్రాఫ్ట్లుగా తయారు చేసుకోవాలి. వర్షాకాలంలో నర్సరీ 15 మార్చి రోజున పరిశుభ్ర కార్యక్రమంలో ఎన్ఎస్సి, ఎన్సిసి విద్యార్థులను పాల్గొనే చూడడం. పారిశుద్ధ కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కమిషనర్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ, మున్సిపల్ స్టాఫ్కి, పారిశుద్ధ కార్మికులకి, ఇక్కడికి వచ్చిన ఆర్పీలకి, ఓపీలకి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యాచరణ అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం మన పట్టణాలు, మన వార్డులని శుభ్రంగా ఉండాలని మంచి ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆలోచన, మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా కలిసి దాన్ని విజయవంతం చేద్దాము. మరి ఇప్పుడు మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సందేశాన్ని చదువుదాం. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ మార్చి 15, 2026 వరకు పరిసరాల
వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతినిధులు, అన్ని విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లు, ఎస్హెచ్జి మహిళలతో ఒక కార్యక్రమం నిర్వహించాలి. అదే రోజు మళ్ళీ గౌరవనీయ ముఖ్యమంత్రి సందేశం వచ్చడం జరుగుతుంది. 99 డేస్ లోపు ప్రతిపాదిత లక్ష్యాలు మరియు రోజువారీ కార్యకలాపాలు సంక్షిప్త వివరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు మళ్ళీ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేస్తామని హాజరైన అన్ని అధికారులు మరియు ప్రజలచే ప్రతిజ్ఞ చేయడం. ప్రారంభ కార్యక్రమం తర్వాత అన్ని వార్డులలో శుభ్రతా కార్యక్రమం ప్రారంభం. తారీఖు ఎన్నికైన ప్రతినిధులు, ఎన్జిఓ, విద్యార్థులు, సంఘాలను శుభ్రపరిచే కార్యక్రమాలు పాల్గొనేలా చేయడం. చెత్త, సిఎండి వ్యర్థాల తొలగింపు, రోడ్ల అంచులు మరియు నీటి వనరులపై గడ్డిని తొలగించడం. అన్ని ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలను శుభ్రపరచడం, చెత్తను సేకరించడం మరియు ఒక దగ్గర పేర్చడం. నిషేధించబడిన వాహనాలను గుర్తించడం మరియు వాటి అమ్మకం కోసము ప్రక్రియను ప్రారంభించడం. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోను కార్యాలయ ఉపయోగం కోసము లేదా సందర్శకుల ఉపయోగం కోసము విరిగిన కుర్చీలు, టేబుళ్ళు మరియు ఇతర ఫర్నిచర్ ఉండకూడదు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో రికార్డు రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకొని రోజు ఫాగింగ్ కార్యకలాపాలు చేపట్టడం. మహిళా ప్రతినిధులతో మరియు ఉద్యోగులతో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడము మరియు మహిళలను సత్కరించడం. ఫంక్షనల్ కంపోస్టు మరియు డిఆర్సిసి ఏర్పాటు. ఇంటింటికి ఖాళీలను గుర్తించడము మరియు 100% చెత్త సేకరణ మరియు మూల విభజనను నిర్ధారించడము. 9వ తారీఖు రోజున ప్రజాపాలన అవగాహనపై 5K రన్ మున్సిపల్ ఆఫీసు నుండి కలెక్టర్ ఆఫీసు వరకు అన్ని పార్కులలో కంపోస్టింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసి నిర్వహించడము. ఈ వ్యర్థాలు మరియు గృహ వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేక డ్రైవ్. తారీఖున సంగారెడ్డి మున్సిపల్ పట్టణంలోని ప్రధాన జంక్షన్లను గుర్తించి వేస్ట్ ఆర్ట్ను తయారు చేసుకోవాలి. కాలువలలో డీసిల్టేషన్ తొలగించడము మరియు కాలువలలో తేలియాడే ఘన వ్యర్థాలను అరికట్టడానికి తెరలను ఏర్పాటు చేయడము. బహిరంగ ప్రదేశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు. మార్చి 11వ రోజున ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి మరియు గుర్తించబడిన అన్ని ప్రదేశాలలో మౌలిక సదుపాయాలతో రెట్రోఫిట్టింగ్ కోసం ప్రణాళిక వేయడానికి సిటీని సందర్శించండి. సరైన పరిశుభ్రత, నిర్వహణ మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడం కొరకు హోటళ్ళు, రెస్టారెంట్లలో పర్యవేక్షణ చేయడము. అమృతమిత్ర పథకం కింద చెట్ల కోసం మహిళలు మరియు నీటి నాణ్యత పరీక్ష కోసం స్వయం సహాయక సంఘాల మహిళలను పాల్గొనేలా చేయడము. మొత్తం ఈ చెట్ల వల్ల ఏం చేసిందంటే పైన ఆకులు అవి పడి డ్యామేజ్ అయిపోయింది. వర్షం పడితే వాటర్ అంతా పెద్ద చీపులు अरे गंदा है श्रीकांत थोड़ा पीछे जाओ नेहाल
రేపటి నుంచి జంతువులు ఫార్మాలిటీ ఈరోజు అంతా డ్రై వేస్ట్ సార్ ఇలా ఏ ఆటు ఏ ఇది కూడా ఓపెన్ చేయండి పార్క్ తిరగది వెహికల్ కన్నా మన కౌన్సిలర్ వెహికల్ పార్కింగ్ చేయాలి. ఈ ప్రెమిసెస్ లోపల ఎక్కడ కూడా మనం ఫస్ట్ మనం మన ఆఫీస్ నుంచి ఈ రోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యాచరణ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కమిషనర్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, మా కౌన్సిల్ సభ్యులకి, పారిశుద్ధ కార్మికులకి, మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ కార్యక్రమం మన పట్టణాలను, వార్డులను శుభ్రంగా ఉండాలని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనందరం కూడా వారి యొక్క మంచి ఆలోచనకి మనందరం కూడా దానికి తోడుగా ఉంటూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి ఈ రోజు ఇక్కడే మన పురపాలక సంఘం నుంచి శుభ్రం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. మరి రేపటి నుంచి వార్డుల వారిగా అన్ని చేసుకుంటూ వస్తాం. మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది గౌరవ చైర్పర్సన్ గారు శ్రీమతి కూన వనిత సంతోష్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా స్టాఫ్ అందరూ అటెండ్ కావడం జరిగింది. ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుందో అదే ఇన్స్పిరేషన్ తో సంగారెడ్డి పట్టణంలో సక్సెస్ అవ్వడానికి మా వంతుగా కృషి చేయడం జరుగుతూ ఉంది. దీనిలో 2 ముఖ్య అంశాలు ఏంటంటే, ఒకటి పారిశుద్ధ్య నిర్వహణ. మన ఆఫీస్ ప్రెమిసెస్ కానీ అదేవిధంగా టౌన్ మొత్తం నీట్ గా ఉండాలనే ఉద్దేశం, అంటే పారిశుద్ధ్యమైన మెరుగుపడాలనే ఉద్దేశం దీనిలో ముఖ్య అంశం. అదేవిధంగా పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని ఒక ఆదేశాలు ఉండడం జరిగింది. సో ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనే మోటో మన తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అధికారులంతా సిద్ధమై ఈ కార్యాచరణ ప్రణాళిక విజయవంతం కావడానికి వచ్చేసింది.